హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు తెలుసా, ఏఐని యూస్ చేసి చాలామంది వీడియోస్ చేసి యూట్యూబ్లో పెట్టి ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. చూశారు కదా ఎంత రియలిస్టిక్గా ఉందో. ఏఐని యూస్ చేసి నేను జస్ట్ 10 మినిట్స్లో ఈ వీడియోని అయితే చేశాను. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ రీల్ని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు చాట్‌జీపీటీ ఓపెన్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఐ వాంట్ టు మేక్ మినియేచర్ వీడియో ఆఫ్ హాస్పిటల్ అండ్ మేక్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ యూజింగ్ ఏఐ. ప్లీజ్ ఆస్క్ మీ 10 క్వశ్చన్స్ రిగార్డింగ్ ఇట్. ఇలా 10 క్వశ్చన్స్ అనే ప్రాంప్ట్ ఎందుకు ఇచ్చానంటే, అది మనకి చాలా నీట్గా మన బ్రెయిన్లో ఏముంది, ఏం కన్వే చేయాలి ఆడియన్స్కి అన్నట్టుగా ఒక 10 క్వశ్చన్స్ అయితే అడుగుతుంది మనకి. లైక్ థీమ్ మీరు ఏమనుకుంటున్నారు, టోన్ ఏంటి, క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, సెట్టింగ్ ఏంటి, లైక్ అపోలో హాస్పిటల్ అని ప్రతి ఒక్కటి నేను ఇందాక ఏదైతే వీడియోలో నాకు ఏ విధంగా కావాలనుకున్నానో ఆ విధంగా అయితే నాకైతే ఈ సెటప్ అనేది వచ్చేస్తుంది. సో నేనైతే నాకు కావాల్సిన విధంగా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను స్క్రీన్ మీద. సో దాని తగ్గట్టుగా నాకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ అడిగాను. సో నాకు 6 ఇమేజ్ ప్రాంప్ట్స్, 6 వీడియో ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు కదా. సో నేను సింపుల్గా సీన్ 1 ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే కాపీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం అన్ని ఇమేజెస్ జనరేట్ చేసుకున్నాం. దానికోసం పిక్సెల్మాన్ ఏఐ అనే ఒక టూల్ని యూజ్ చేయండి. ఇలా జనరేట్ ఫర్ ఫ్రీ అని నొక్కేసి గూగుల్ అని క్లిక్ చేయండి. మీకు నచ్చిన అకౌంట్తో సైన్ ఇన్ అయ్యి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ సైడ్లో క్రియేట్ అయిన బటన్ని క్లిక్ చేశాక మనకి మోడల్స్ అని కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన మోడల్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ది ఆర్ట్ విఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చేసుకున్నాక మనకైతే మనం ఇందాక కాపీ చేసిన ప్రాంప్ట్ని అక్కడ జస్ట్ సింపుల్గా Ctrl+V పెట్టి పేస్ట్ చేయాలి. అండ్ ఆల్సో రేషియోస్ కూడా ఉన్నాయి. 1:1 ఆర్ 9:16 అలా మీకు నచ్చిన రేషియోని ఫిక్స్ చేసి ఇమేజెస్ ఎన్ని కావాలి, 1 2 అలా కూడా సెట్ చేసుకొని జనరేట్ పైన క్లిక్ చేసుకోండి. వితిన్ ఫ్యూ సెకండ్స్లో మనకైతే ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. మీరు చూడండి, మన ఫస్ట్ ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. సో అదేవిధంగా నెక్స్ట్ ఏం చేయాలంటే ఇమేజ్ 2ని మనం జనరేట్ చేసుకోవాలి. దానికి మళ్ళీ చాట్‌జీపీటీకి వెళ్ళి ఇమేజ్ ప్రాంప్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మళ్ళీ అక్కడ సింపుల్గా పేస్ట్ చేసేయండి. అక్కడ మనం ఇందాక ఏదైతే రేషియోస్ ఫిక్స్ చేసామో అలానే ఫిక్స్ అయి ఉంటాయి. సో జనరేట్ క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇమేజ్ అనేది అయితే జనరేట్ అవ్వబోతుంది. ఈ యాప్లో అనేది ఎక్కువ టైం అనేది తీసుకోదు. చాలా సింపుల్గానే కొన్ని సెకండ్స్లోనే జనరేట్ అవుతుంది. సో ఇలా మనము ప్రతి ఒక్క ఇమేజ్ని జనరేట్ అనేది అయితే చేసుకోవాలి. నేనైతే ఇలా మీకు సీన్ 3 వరకు అయితే చూపెట్టబోతున్నాను. ఆ తర్వాతకి మనం వీడియో జనరేషన్లోకి అయితే వెళ్ళబోతున్నాము. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా క్లారిటీ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇలా 6 ఇమేజ్ని అయితే నేనైతే జనరేట్ చేసుకున్నాను. జనరేట్ చేసుకున్నాక అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అలా ప్రతి ఇమేజ్ దగ్గర డౌన్లోడ్ అనేది చేసుకోండి. అది కూడా సీక్వెన్స్లో చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం వీడియో జనరేట్ చేసుకునేటప్పుడు సీక్వెన్స్ ఆర్డర్లో వెళ్ళడం చాలా బెటర్ ఆప్షన్. సో నెక్స్ట్ ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా పిక్స్వర్సా ఏఐ అనే ఒక టూల్ని అయితే మనం వాడబోతున్నాము. దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు సైన్ ఇన్ అయితే అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకు 90 క్రెడిట్స్ అనేది వస్తుంది. ఆ తర్వాతకి కింద మీకు కనిపిస్తుంది కదా ఇమేజ్ అనేది అయితే మనం పేస్ట్ చేసుకోవాలి. ఇందాకైతే ఏవైతే ఇమేజెస్ 6 ఇమేజ్ జనరేట్ చేసుకున్నాం కదా, దాని రెస్పెక్టివ్ ప్రాంప్ట్స్ అయితే ఇచ్చి మనమైతే వీడియో జనరేట్ చేయబోతున్నాం. కింద కనిపిస్తున్న ఐకాన్ని మీరైతే క్లిక్ చేయాలి. బిఫోర్ దట్ నన్ను అయితే లాగిన్ అడుగుతుంది. సో నేనైతే ఒక అకౌంట్ని అయితే యూజ్ చేసి లాగిన్ అయితే అయ్యాను. కొంచెం టైం పడుతుంది, 2 సెకండ్స్ అలా. ఆ తర్వాతకి మనమైతే ఆ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. ఫస్ట్ ఇమేజ్ని అయితే నేనైతే ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ చాట్‌జీపీటీకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చాట్‌జీపీటీకి వెళ్ళి సీన్ 1 దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఆ ఇమేజ్కి తగ్గ ప్రాంప్ట్ని అయితే మనం కాపీ చేసుకోవాలి. సో ఇమేజ్ 1ని సెలెక్ట్ చేశాను కాబట్టి ఇమేజ్ 1 ఒక ప్రాంప్ట్ని అయితే మనం కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయబోతున్నాం. పేస్ట్ చేశాక క్రియేట్ అని పైన క్లిక్ చేశాక మనకు చూడండి పైన క్రెడిట్స్ అయితే తగ్గుతాయి. ఈ యాప్లో క్రెడిట్స్ ఎలా తెచ్చుకోవాలన్నది కూడా మనం చెప్పబోతున్నాము. మీరు చూస్తూ ఉండండి. ఇవైతే ప్లాన్స్. నేనైతే ఫ్రీ వెర్షన్ వాడుతున్నాను. ఇఫ్ మీకైతే ఇంకా క్లారిటీ ఇంకా బాగుండాలంటే పెయిడ్ వెర్షన్కి అయితే వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, మనం జనరేట్ చేసిన ఫస్ట్ క్లిప్ వీడియో అయితే ఇలా వచ్చింది. వావ్, చాలా మంచి క్లారిటీతో అయితే వచ్చింది ఈ వీడియో. నెక్స్ట్ మనమైతే ఆ ఇమేజ్ని తీసేసి ఇంకో ఇమేజ్ని అయితే సెకండ్ ఇమేజ్ని అయితే మనం పెట్టబోతున్నాం. ఇప్పుడు
చూడండి నేనైతే సెకండ్ ఇమేజ్ పెట్టాను, కానీ ప్రాంప్ట్ మాత్రం సీన్ 1దే ఉంది. సో నేనైతే అంతా సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాంప్ట్ని ఫస్ట్ అయితే డిలీట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ChatGPTకి వెళ్ళి సీన్ 2 ఒక్క వీడియో ప్రాంప్ట్ని అయితే మనము పేస్ట్ చేయాలి. సో కాపీ చేశాను నేను ChatGPTకి వెళ్ళి, ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ క్రియేట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీకైతే కొన్నిసార్లు మధ్యలో ఇలా ప్లాన్స్ అనేవి అయితే ఇస్తుంది, మీరేం వరీ అవ్వకండి. నేను మీకు మరిన్ని టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను, ఎలా మనము ఈ యాప్లో 90 క్రెడిట్స్ కన్నా ఎక్కువగా పర్ డే యూస్ చేయొచ్చు. సో సింపుల్గా ఏం లేదు, ఆ జీమెయిల్ కాకుండా ఇంకో జీమెయిల్తో లాగిన్ అవ్వండి. నేను ఇప్పుడు ఇంకో జీమెయిల్తో అయితే లాగిన్ అయ్యాను. మళ్ళీ ఆ ఇమేజ్ అండ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ క్రియేట్ అయితే క్లిక్ చేశాను. వితిన్ ఫ్యూ సెకండ్స్ ఇమేజ్ జనరేషన్ కానీ వీడియో జనరేషన్ కానీ నేను చెప్పేవి మీరు వాడితే వితిన్ ఫ్యూ సెకండ్స్లో అయితే మీకు అయితే జనరేట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ఎంత ఫాస్ట్గా అయితే జనరేట్ అయిందో. ఇప్పుడైతే మన వీడియో అయితే జనరేట్ అయింది. ఆ తర్వాతకి డౌన్లోడ్ విత్ వాటర్ మార్కా వితౌట్ వాటర్ మార్కా మీ ఇష్టం. పెయిడ్ వెర్షన్లో అయితే వాటర్ మార్క్ అనేది రాదు, ఫ్రీగా మీరు వాడితే మాత్రం ఖచ్చితంగా వాటర్ మార్క్ అనేది వస్తుంది. మీరు చూడండి, రిఫర్ చేస్తే కనుక మన ఫ్రెండ్స్ ఎవరైతే రిఫర్ చేస్తే మనకి క్రెడిట్స్ అనేవి వస్తున్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, +30 +110 +140 ఇలా ఒక పర్సన్కి క్లిక్ చేస్తే ఇంత, 3 పర్సన్కి రిఫర్ చేస్తే ఇంత. ఏం లేదు, మీరు పంపించే లింక్ అనేది వాళ్ళైతే చూడాలి. అండ్ ఆల్సో అలా కాకుండా ఒక షార్ట్ యాడ్ కానీ లేదా డౌన్లోడ్ యాప్ చేస్తే కానీ ఇలా సెవెరల్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఇంకొక ఆప్షన్ చెప్పబోతున్నాను. మనం ఏదైతే వీడియోని డౌన్లోడ్ చేస్తామో దాన్ని ఆ యాప్లోనే పోస్ట్ చేస్తే మనకి 10 క్రెడిట్స్ అనేవి వస్తున్నాయి. చూడండి, యాడ్ టు ఆల్బమ్ చేస్తున్నాను నేను. క్రియేట్ న్యూ ఆల్బమ్ అయితే క్లిక్ చేసుకొని మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వండి. అంతే, కన్ఫర్మ్ చేశాక మీకు ఖచ్చితంగా 10 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఆ క్రెడిట్స్ ఎక్కడ తీసుకోవాలి, మనము బ్యాక్ వచ్చేసి ఎర్న్ సెంటర్లో క్లిక్ చేసి డౌన్లో మనకి క్లామ్ వీడియో అని ఉంటుంది. అక్కడ మనం ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మన యాప్ అనేది మన ఫోన్లో లేదా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయ్యి ఉంటే మాత్రమే వస్తాయి. సో డౌన్లోడ్ ది యాప్ అని ఇలా అయితే వస్తుంది. ఖచ్చితంగా క్రెడిట్స్ అయితే వస్తాయి. ప్లీజ్ యూస్ దిస్ అమేజింగ్ వీడియో జనరేషన్ టూల్. మీకు ఇంకా మరికొన్ని వీడియోస్లో మంచి AI టూల్స్ గురించి చెప్పబోతున్నాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.